వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను ప్రవీణ్. ముందుగా ఈరోజు హెడ్లైన్స్. 300 కోట్ల భూ వివాదం, మంత్రి పొంగులేటి కంపెనీపై ఎఫ్ఐఆర్. రవీంద్ర భారతిలో బాలు విగ్రహం ఉంటే తప్పేమిటి ప్రశ్నించిన టీపీసీసీ చీఫ్. ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ అంటూ ప్రచారం, ఇది నిజమేనా? వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన నిర్మాణ సంస్థపై భారీ భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తాయి. హైదరాబాద్ శివార్లలో 300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణతో మంత్రి కుమారుడు హర్షారెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో ఉన్న తమ భూమిని కబ్జా చేసేందుకు నవంబర్ 30వ తేదీ అర్ధరాత్రి ప్రయత్నం జరిగిందని పల్లవిష అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 70 మంది ముసుగులు ధరించిన వ్యక్తులు 4 జేసీబీలతో అక్రమంగా ప్రవేశించి ఆస్తి చుట్టూ ఉన్న ప్రహారీ గోడను ధ్వంసం చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిని అడ్డుకోబోయిన తమ సిబ్బంది శివచరణ్, శ్రీను, ధరంపాల్పై దాడి చేసి చట్టవిరుద్ధంగా నిర్బంధించారని తెలిపారు. భూమికి సంబంధించి జిల్లా కోర్టు, హైకోర్టు నుంచి ఇంజక్షన్ ఉత్తర్వులు ఉన్నాయని చెప్పినా దుండగులు వినలేదని, స్థలంలోని గోశాలను, సెక్యూరిటీ గార్డ్ టెంటును కూడా కూల్చివేశారని బాధితురాలు ఆరోపించారు. దుండగులు రాఘవ కన్స్ట్రక్షన్ పేరు చెప్పినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పల్లవిష ఫిర్యాదు మేరకు పోలీసులు రాఘవ కన్స్ట్రక్షన్, న్యూజెన్ బిల్డర్ సంస్థలతో పాటు సుధీర్ షా, ప్రశాంత్ తదితరులపై అక్రమ చొరబాటు, దాడి, అక్రమ నిర్బంధం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖండించారు. తన కుటుంబ సంస్థపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న భూ వివాదమని, దీనితో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఉంటే తప్పేమిటని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొనిజేటి రోషయ్య, ఎస్పీ బాలు ఒక ప్రాంతానికి చెందినవారని అన్నారు. ఈ దేశానికి వారు ఒక సంపద అని వ్యాఖ్యానించారు. కాబట్టి బాలు విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టడంలో తప్పేమీ లేదని అన్నారు. రవీంద్ర భారతిలో విగ్రహాల ఏర్పాటు విషయమై నేడు గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షులు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, రవీంద్ర భారతిలో బాలు విగ్రహం పెట్టడంలో తప్పేమీ లేదని, వారు తెలుగు జాతి గర్వపడే గొప్ప గాయకులను తెలిపారు. కొనిజేటి రోసయ్య, ఎస్పీ బాలు ఒక ప్రాంతానికి చెందిన వారని అన్నారు. ఈ దేశానికి వారు ఒక సంపద అని వ్యాఖ్యానించారు. ట్రాఫిక్ చలాన్లపై 50 నుంచి 100% రాయితీ అంటూ కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు చెక్ పెట్టారు. ఎక్స్ వేదికగా ఈ ప్రచారంపై వివరణ ఇచ్చారు. ఈ నెల 13న లోక్ అదాలతులు జరుగుతున్న విషయం నిజమేనని, అయితే చలాన్లపై రాయితీ వార్తలు మాత్రమే అబద్ధమని తెలిపారు. వాహనదారులు అనధికారిక ప్రకటనను నమ్మకూడదని, కేవలం పోలీస్ శాఖ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ మాత్రమే చెక్ చేస్తూ ఉండాలని సూచించారు. ఫేక్ వార్తలు నమ్మొద్దని వాహనదారులకు సూచించారు. వాహనదారులకు శుభవార్త. మీ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను లోక్ అదాలత్లో రాయితీతో చెల్లించవచ్చునని ఆ వార్తల సారాంశం. ఈ నెల 13న ట్రాఫిక్ పోలీసులు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని, లోక్ అదాలత్కు హాజరైన వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను 50% నుంచి 100% వరకు రాయితీతో చెల్లించవచ్చునని ఆ ప్రచారంలో పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో అదే రోజున లోక్ అదాలత్లు నిర్వహిస్తుండడంతో ఈ ప్రచారం నిజమేనని వాహనదారులు భావించారు. అయితే ఈ ప్రచారం ఉన్నతాధికారుల వరకు చేరడంతో తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ట్రాఫిక్ చలాన్లపై రాయితీకి సంబంధించి తమ శాఖ నుంచి ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేశారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.